దోశలు తిని అక్కడ టికెట్ కూడా ఇవ్వడు. నువ్వు పని చేస్తావంటే నీకు వీజా ఇస్తాడు, డ్రైవర్ వీజా అంతే. ఒక 2 లక్షల దాకా అవుతుంది. దాంట్లో 2 years అయిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చులే, ఇంకా రాకూడదు అనుకున్నా. కష్టపడచ్చు, కష్టపడే వాళ్ళకైతే పని ఉంది. హాయ్, ఫస్ట్ మన ఛానల్ చూసిన ఒకసారి వీడియో చెక్ చేసి నా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈరోజు అయితే శుక్రవారం, ఫ్రైడే. ఈరోజు బయటికి వెళ్దామని కొంచెం ప్లాన్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ది ఈరోజు బర్త్డే ఉంది. మంచిగా ఈరోజు కైతానికి పోయి దోశలు తిని అక్కడి నుంచి తలకాయలు కాళ్ళు తీసుకొని ఈరోజు వంట చేసుకున్నాను అనుకున్నాం. అంతా ప్లాన్ చేసుకునే లోపల రాత్రి ఫోన్ చేసి మా సార్కి వెళ్ళవని చెప్పినాడు, డౌట్గా. సరే వెళ్ళని చెప్పాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత కాల్ చేసి పిల్లోనికి ఏమైనా హాస్పిటల్ తీసుకోవాలని ఉంటుంది, ఏమైనా పని పడుతుంది అంటే మా సార్ లేరు, శాలకి వెళ్ళిపోయారు ఖైరానికి. చూపించా, ఫుల్ వీడియో ఉంది కదా చూడండి. అక్కడికి వెళ్ళినారు, ఇంకెవ్వరు లేరు ఇంట్లో. ఇంక పిల్లోనికంటే ఇంకా వాళ్ళకి లైసెన్స్ చేపిలేదు. వానికి లైసెన్స్ చేపించి మళ్ళీ కార్ ఇప్పియాలా, చాలా పని అని చేపిలేదు. అక్కడ కార్ అయితే ఉంది కదా, బియ్యం కనిపిస్తుందా అక్కడ, అది మొన్న నేను తోలినా, నా బండి రిపేర్ వచ్చినప్పుడు. ఆ బండి ఉంది, వాడు తోలుతాడు బండి మొత్తం, వానికి వచ్చు. కానీ చేపిలేదు మా సార్ వానికి లైసెన్స్. వచ్చిన తర్వాత ఒక్కసారి పోయించిన అంతే బయటికి. 2 నెలలు అయిపోయింది, ఇది 3వ నెల జరుగుతుంది. ఒక్కసారి అయితే బయటకు వచ్చిన లీవ్ తీసుకొని, ఇంకప్పటి నుంచి పోలేదు. ఇంక ఇప్పుడు పోదాం అనుకుంటే మళ్ళీ సార్ ఇలాగా. అదే మనం బయట పని చేసికిన మనకు నచ్చితే పోవచ్చు, లేదంటే లేదు. బయట అయితే ఖచ్చితంగా పనికి అయితే వెళ్తాం, కాళ్ళకైతే ఉంటాం. ఇంకా పని కోసం ఇంకా ఎత్తుకులాడతాం ఎక్కడ దొరుకుతాయా అని. కానీ ఎప్పుడు మనం బయటికి వెళ్ళాలా, ఫ్రెండ్స్ తిరగాలంటే తిరగచ్చు. ఒకవేళ పని అయిపోయిన తర్వాత మనం ఖాళీనా కాబట్టి బయటకు వెళ్ళి తిరగచ్చు. ఇంట్లో ఉంటే అట్లా కాదు. వాళ్ళకి ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో, పని ఏం లేకుండా ఖాళీగా ఉంటుందో అప్పుడైతే నెక్స్ట్ సరే వెళ్ళి అంటారు. వాళ్ళకి పని ఉంటే కన్నా మనకి ఎంత అవసరం కానీ ఇంకా వెళ్ళకూడదు, మన రూమ్లోనే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్తాడే పని మేసా. ఇప్పుడు నన్ను రూమ్ కాడ పెట్టినాడు, ఎవరు లేరు. మా సార్ మేడం అందరూ వెళ్ళిపోయారు శాలకి అయితే. ఆ శాలీ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసిన, చూడండి ఒకసారి మా ఛానల్లో. నచ్చితే లైక్ చేయండి. అట్లా ఉంటుంది ఇంట్లో పని చేసే. అది బయట అయితే మనకు నచ్చినట్టు తిరగచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. బయట ఏమంటే టెన్షన్గా ఉంటుంది, అంత ఫ్రీగా తిరగలేము. ఎప్పుడంటే అప్పుడు పోలీసులు ఉంటే టెన్షన్, చెకింగ్లలో ఇలాంటివి ఉంటాయి. ఇంట్లో అయితే కన్నా మనం బయటికి వెళ్ళామంటే లీవ్ తీసుకొని అలాంటి ఏం టెన్షన్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఎందుకంటే ఇంట్లో పని చేస్తున్నాడు, ఎవరు ఏమన్నారు, పట్టుకుని కూడా ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది. బయట అయితే అట్లా ఉండదు, కొంచెం టెన్షన్గా. దీనికన్నా ఎక్కువ మంచిగా ఏది ఏంటంటే కంపెనీ బాగుంటుంది. కంపెనీ విధాలు తీసుకుని వస్తే కానీ అది ఇంకా చాలా బాగుంటుంది. కంపెనీ అయితే బాగుంటాయి, ఎందుకంటే డ్యూటీ టైం టు టైం ఉంటుంది. ఈ ఇంట్లో పని అంటే టైం టు టైం అనేది ఏముండదు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలా, 12 కానీ 1 గంట కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలా, సరేనా. అట్లా ఉంటుంది. కంపెనీ దగ్గర ఇప్పుడు పొద్దున నువ్వు 6కి లేచిపోయినావంటే కన్నా మళ్ళీ నీకు 6కి కానీ అయిపోతుంది. ఈ టైం టు టైం ఉంటుంది నీకు డ్యూటీ. తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. నువ్వు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి బయట కూడా పని చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఇంకా అన్నం అయితే ఇంకా చేసుకుని తినాలా. రావడానికి ఖర్చు అయితే కన్నా ఒక 2 లక్షల దాకా అవుతుంది దాంట్లో అయితే. కంపెనీలు అయితే, కంపెనీ అంటే మళ్ళీ ఎలాంటిది అంటే అలా అందులోకి రాకూడదు. మా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు, మొన్ననే వచ్చినాడు. వచ్చి ఒక 4 నెలలు ఏమో 5 నెలలు అవుతుంది అనుకుంటా. పెట్రోల్ KNPCలో దాంట్లో అయితే పనిచేస్తున్నాడు, డ్రైవర్గా వచ్చినాడు. స్టార్టింగ్ అయితే వచ్చిన లైసెన్స్ చేయించే వరకు జీతం అయితే తక్కువ ఇస్తారు, తర్వాత పెంచుతారు, ఓకేనా. వాళ్ళకి జీతం 120, 130 ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఇంకా ఇయర్ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ పెరుగుతూ పోతుంటుంది. అలాగే ఇంకా మా ఇంట్లో కూడా ఇయర్ అంత జీతం అంతలా పెరుగుతుంది. 400 దినాలు పెట్టలో పైకే పోతుందంట, అంత జీతం ఇస్తారంట. ఈసారి పోయినా అతను వీడియో తీసి పెడతా, సరేనా. చూసి ఈరోజు పోయింటే ఆ వీడియోని చేద్దాం అనుకున్నా, ఆడ మా సార్ ఇవ్వలేదు. ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు. కంపెనీ అయితే ఇంట్లో పని చేసుకుని పని అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ బయట పని చేసుకోవచ్చు, ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు. డ్యూటీ టైం టు టైం ఉంటుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు, ఇంకా బాగుంటుంది. అంటే స్టార్టింగ్ రావడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అంతే. ఇక్కడ ఇంట్లోకి రావడానికి అంత ఏం కాదు, ఒక 60,000 అంతే, 50-60,000 అయిపోతుంది ఇంట్లోకి రావడానికి. జీతం అంతే 100. ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి 100 ఇచ్చినారు. స్టార్టింగ్ ఇప్పుడు 100. కంపెనీ అంటే మళ్ళీ ఇవి డెలివరీ బాయ్గా ఇలాంటి రావద్దు, అవి కూడా తలనొప్పి, తిరగలేక చచ్చిపోతారు ఈ ఎండలకి. అలాంటి పనులు పెట్టుకోవద్దు. మంచి కంపెనీ వీసా తీసుకొని రావాలి, చాలా బాగుంటుంది. ఇంట్లోకి వస్తే కానీ వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాం ప్లాన్స్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాను, నేను ఒక్కనే వెళ్ళలేదు. లేదంటే బండి వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. నైట్ ఫుల్ ట్యాంక్ చేయించిన బండి. మళ్ళీ మీరు
కంపెనీలో రాకుండా మానుకుని వెళ్ళిపోతే కింద మళ్ళీ మీకు బోనస్లు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులన్నీ మొత్తం వస్తాయి. మీరు ఖర్చు పెట్టింటే 2,00,000 ఆ డబ్బులు మొత్తం వస్తాయి. అన్నీ వస్తాయి కానీ దాంట్లో అయితే కొంచెం డబ్బులు అయితే వస్తాయి. నాకు అంతగా తెలియదు. నెక్స్ట్ వెళ్ళినప్పుడు అదంతా వీడియో చేసి పెడతా, ఓకేనా. ఆ డబ్బులు కూడా వస్తాయి. మన ఇంట్లోకి వస్తాయి కానీ డబ్బులు పోయినవన్నీ మనకేం రావు. ఇంకా మన 2,00,000 పెడుతున్నాం పోతే అనుకుంటాం కానీ మన ఆపేసి ఇంకా రాము అనుకుంటే కినా అవి అవి ఏం బోనస్లు అవన్నీ వస్తాయంట. మళ్ళీ మనకి రిటర్న్ డబ్బులు వస్తాయంట. అదే మనకే 2,00,000 పెట్టిన డబ్బులు ఏం పోవు, ఓకేనా. మన ఇంట్లో మానుకొని పోతే మనకేం రావు. వానికి రామని చెప్పిపోతే వాడు టికెట్ కూడా ఇవ్వడు. వస్తామని చెప్పిపోతేనే ఇస్తాడు ఎవరైనా సరే. మా ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. ఎట్లా అంటే కన్నా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినామంటే వాళ్ళని దింపేసి ఫ్రెండ్స్ కాడికి వెళ్ళడం, తిరగడం అక్కడిక్కడ ఇట్లా ఉంటుంది. మనం అమేసా వెళ్ళాలా లీవ్ తీసుకున్నట్టు కన్నా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు మా ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళిపోయి తిరుగుతున్నారు. ఇట్లా ఉంటుంది. బండి ఇస్తారు మా ఇంట్లో తిరగడానికి, కార్ వేసుకుని పోవచ్చు. ప్రతి ఒక్కరింట్లో ఉండదు, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకం ఉంటుంది. కొందరింట్లో కార్లు ఎక్కువ ఉంటాయి. కడగడానికి 8 కార్లు ఉంటాయి, 9 ఉంటాయి, 10 ఉంటాయి. మా ఇంట్లో 4 ఉంటాయి. కొందరింట్లో డైలీ కార్లు క్లీన్ చేయాలా. మా ఇంట్లో ఏం లేదు, 10 రోజులు ఒకసారి క్లీన్ చేస్తా. ఇప్పుడు కూడా కడగలేదు. అట్లా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకం ఉంటుంది. ఇంటికాడ వాళ్ళు ఏదో అంటున్నారు, నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకో, ఇది వెళ్ళు బాగుంటుంది ఇలా అంటున్నారు. వాళ్ళ మాటలు విని రాకూడదు, ఓకేనా. ఇట్లా వీడియోలు చూసి ఇంత బాగుంటుంది అక్కడికి వెళ్తే, కోయిట్కి వెళ్తే ఇలా ఉంటుందా, నేను కూడా వెళ్తానే రాకూడదు, ఓకేనా. వీడియోలో చూపించేది ఒక విధం ఉంటుంది, మీరు వీటికి వచ్చిన తర్వాత ఇంకొక విధం ఉంటుంది. నీకు అనిపిస్తే నేను కూడా కష్టపడతా, ఎంత కష్టం చేసుకుంటే ఒక 2 సంవత్సరాలు కష్టపడి నేను కూడా డబ్బులు సంపాదించుకుంటా నీకు అనిపిస్తే మాత్రమే రా. ఇంకొకరి మాటలు వినైతే రావద్దు, ఓకేనా. ఇలా ఉంటుంది బండి తోలడము, బండిలో ఏసీ ఉంటుంది, మళ్ళీ అక్కడ స్కూల్ కాడ దింపేయడం, మళ్ళీ రూమ్కి రావడం, రూమ్లో వేసేసుకొని పడుకోవడం ఇట్లా ఉండదు, ఓకేనా. ఒక్క ముక్కలు అయిపోయేది కాదు ఇది. వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది. అది ఎవరు చెప్పడు. నీకు వీజా ఇచ్చిన తోడు కూడా మొత్తం చెప్పడు, ఇట్లా ఉంటుంది, ఈ పని ఇంట ఆ పని ఇంట అని. నువ్వు పని చేస్తావంటే నీకు వీజా ఇస్తాడు, డ్రైవర్ వీజా, అంతే. మిగతా ఏం చెప్పరు. నాకు కూడా ఏం చెప్పలేదు. నేను కూడా ఇంటికాడ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నా, ఓకేనా. చేస్తుంటే ఇట్లా అడిగితే మా వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారు, ఇట్లా కార్ తోలాలా, మళ్ళీ రూమ్కి వచ్చి రూమ్లో వేసి ఉంటుంది, కార్లో వేసి ఉంటుంది, ఇవన్నీ చెప్పినారు అంతే. కసు దొబ్బాలా, కార్లు గడగాల, ఇంకా ఈ పని ఆ పని ఇంకేం చెప్పలేదు. వీళ్ళకి వచ్చిన తర్వాత తెలిసింది ఎందుకు వచ్చారా అని. కానీ 1 ఇయర్ అయిపోతే ఇంకా 2 ఇయర్స్ అయిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చులే, ఇంకా రాకూడదు అనుకున్నా. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది ఇక్కడనే. ఇంకా డబ్బులు సంపాదిస్తున్నా, ఇంకా అలవాటు అయిపోయింది ఇక్కడనే, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకెందుకు వెళ్ళడం, ఇంటికి వెళ్ళి ఇంకెక్కువ కష్టపడా. ఈడైతే కొంచెం అంటే బరువు పని ఇలాంటివి ఏమి ఉండవుగా, బండి తోలడం తీసుకురావడం ఇవే. ఇది కొంచెం కష్టపడి అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను వీడియో తీసుకుంటాను, మా ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, ఇక్కడ పక్క ఏరియాలకు వచ్చినాడు. వాళ్ళకి బండి లేదు, కార్ లేదు, ట్యాక్సీకో బస్సుకో వచ్చినారు, తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ సిటీలో దింపుతారు అంటున్నారు. పోదాం, ఇంకా పోయి దింపేసి అట్లా చూసుకొని వస్తా వాళ్ళతో కలిసి. ఆ వీడియో కూడా దీంట్లో పెడతా చూడండి, ఓకేనా. వచ్చి మేము కష్టపడి చేసుకుంటామంటే కన్నా సరే, ఎవరైనా వచ్చి రావచ్చు, కష్టపడవచ్చు. కష్టపడే వాళ్ళకైతే పని ఉంది, వచ్చి చేసుకోవచ్చు, సరేనా. డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సరే, ఇదే వీడియో. ఇంకా ఇప్పటికే ఛానల్ లెంత్ అయిపోతుంది వీడియో. మీకు నచ్చిన కాడికి చూడండి, నచ్చకుండా స్కిప్ చేసేయండి, ఓకేనా. బాయ్.